నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో విటమిన్ డి లోపిస్తే వెన్నుకు చిక్కులే, నీళ్లను ఎప్పుడు తాగాలి, టీనేజ్ పిల్లల్ని కాస్త పట్టించుకోండి, ఇంకా హెల్త్ టిప్. ఎండపొడ ఏమాత్రం తగలకుండా హాయిగా నీడ పట్టున గడపడాన్ని మనలో చాలా మంది ఒక సౌకర్యంగా భావిస్తూ ఉంటారు. నిజానికి ఇది సౌకర్యం కాదు, మన శరీరానికి శాపమంటారు డాక్టర్లు. ఎండ తగలకపోవటం వల్ల మన శరీరానికి విటమిన్ డి కొరత ఏర్పడుతుందని, ఫలితంగా నీరసం, నిస్సత్తువ, నిస్త్రాణ, ఒళ్ళు నొప్పుల వంటి సమస్యల తాకిడి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా వెన్నెముకలో పూసలు, డిస్కుల పనితీరు మందగిస్తుందని, నడుములో నొప్పి సమస్యగా మారుతుందని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో విటమిన్ డి లోపంతో తలెత్తే వెన్ను సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ డి, దీన్నే సన్షైన్ విటమిన్ అని అంటారు. సహజంగా సూర్యకాంతి ద్వారా ఈ విటమిన్ మనకు లభిస్తుంది. సూర్యకాంతిలో ఉండే అల్ట్రావైలెట్ బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్ డిని తయారు చేసుకుంటాయి. అలా సూర్యరశ్మి ద్వారా తయారైన విటమిన్ డి మన శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. దీంతోపాటు పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా నిత్యం మనకు తగిన మోతాదులో విటమిన్ డి అవసరం. సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే మన దేశంలో విటమిన్ డి లోపమనేదే ఉండదని ఒకప్పుడు భావించేవారు. కానీ అది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువు చేస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవటం, ఊబకాయం, ధూమపానం, వీటన్నింటి మూలంగా నానాటికి మన శరీరంలో విటమిన్ డి కొరత పెరిగిపోతోంది. మరోవైపు ఎండ ముఖం చూడకుండా, ఎక్కడా ఒంటికి సూర్యరశ్మి సోకకుండా నెలలు, సంవత్సరాలు నీడపట్టునే గడపటం మూలంగా ఇవాళ చాలామందిలో విటమిన్ డి లోపం కనపడుతోంది. ముఖ్యంగా విటమిన్ డి లోపం మూలంగా వెన్నెముకలో సమస్యల తాకిడి బాగా పెరుగుతోందని చెబుతున్నారు నిపుణులు. విటమిన్ డి అనేది మనకి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రెగ్యులర్గా తీసుకుంటే 70 to 80% ఇండివిజువల్స్కి, ఇండియన్ పాపులేషన్కి మనం విటమిన్ డి టెస్టింగ్ చేస్తే యూజువల్గా తక్కువ ఉంటుందండి. అంటే 100 మందికి టెస్ట్ చేస్తే 70 మందికి 25 హైడ్రాక్సీ విటమిన్ డి అనేది 20 కన్నా ఎక్కువ ఉండాలి ఇంటర్నేషనల్ యూనిట్స్కి. సో చాలా మందికి అది 8, 9, 10, 11 అలాగే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో యూజువల్గా మన దగ్గరకు వచ్చి, సార్ చేతులు నొప్పి వస్తున్నాయి, కాళ్ళు నొప్పి వస్తున్నాయి, నైట్ టైం తిమ్మిరులుగా ఉంటున్నాయి, కొంచెం పని చేసినా సరే అలసటగా ఉంటుంది అని చెప్పి వస్తుంటారు. మేజర్ రీజన్ దానికి విటమిన్ డి డెఫిషియన్సీ, సమ్టైమ్స్ విటమిన్ B12 డెఫిషియన్సీ అండి. ఇది యూజువల్గా ఎందుకు వస్తుందంటే, మనం ఎక్సర్సైజ్ అనేది చాలా వరకు తగ్గిస్తాం. ఎర్లీ మార్నింగ్ యూవీ లైట్ ఆ టైంలో వచ్చేటప్పుడు జాగింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, వార్మప్ కానీ రొటీన్గా మనం చేస్తే డెఫినెట్గా ఆ లైట్ వల్ల అండ్ మనం బోన్ మీద పెట్టే స్ట్రెస్ వల్ల కాల్షియం అండ్ విటమిన్ డి లెవెల్స్ బాడీలో జనరేట్ అవుతాయి ఆటోమేటిక్గా. పెద్దవాళ్ళలో ఈ డెఫిషియన్సీ వల్ల మేజర్ డిఫార్మిటీస్ అట్లాంటివి రాకపోయినా సరే బోన్ వీక్నెస్, ఎర్లీ ఫెటీగ్, లాట్ ఆఫ్ బోన్ పెయిన్స్, హెడేక్ ఇట్లాంటివి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయండి. విటమిన్ డి లోపిస్తే చాలా రకాల సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్పై ప్రభావం పడుతుంది. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాదు. ఫలితంగా మధుమేహం ముప్పు పెరుగుతుంది. డి విటమిన్ కొరత కారణంగా ఒళ్ళు నొప్పులు, నీరసంగా, నిస్సత్తువుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. విటమిన్ డి లోపం అనేది ముఖ్యంగా మన శరీరానికి ఇరుసు లాంటి వెన్నెముక పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. వెన్నులోని పూసలు, డిస్కులు క్రమంగా క్షీణిస్తూ వస్తాయి. తగినంత విటమిన్ డి లేకపోవడంతో కాల్షియం పోషకాన్ని మన శరీరం సరిగా శోషించుకోలేదు. దీంతో ఎముకలు గుల్లబారటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా నడుము నొప్పి ఒక పెద్ద సమస్యగా మారుతుంది. విటమిన్ డి అనేది మనం తినే తిండి నుంచి, బయట ఎండ నుంచి దొరుకుతుంది. తిండి, ఎండ దొరకనప్పుడు శరీరం బండగా మారుతుంది. బండిగా, చురుగ్గా ఉండాల్సిన శరీరం బండగా మారటమంటే ఎన్నో వ్యాధులకు నిలయమైనట్టే. పిల్లల్లో మనం తీసుకుంటే విటమిన్ డి అనేది మస్ట్ అండ్ షుడ్, అంటే ఆప్షన్ కూడా లేదు. మనం బయట తిరిగినా తిరగకపోయినా, ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా, పొద్దున్న లెగిసినా లేకపోయినా పిల్లల్లో విటమిన్ డి ఒకవేళ తక్కువ ఉంటే కంపల్సరీ విటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది మనం చేయాలి. ఎందుకంటే పెద్దవాళ్ళలో బోన్స్ పెరిగిపోతాయి, గ్రోత్ ఇంకా పాసిబుల్ లేదు కాబట్టి డిఫార్మిటీస్ ఏం రావు. ఇదే ప్రాబ్లం కాల్షియం, విటమిన్ డి పిల్లల్లో వస్తే డెఫినెట్గా ఎండ్ ప్లేట్స్, మన గ్రోత్ ప్లేట్స్ సరిగా ఫామ్ అవ్వవు, చేతులు కాళ్ళు వంకరగా తయారవుతాయి. అటువంటి రికెట్స్ అనొచ్చు, ఆస్టియోమలేషియా అనొచ్చు, కాల్షియం లెవెల్స్ కూడా తగ్గి అట్లాంటివన్నీ వచ్చి పిల్లల్లో వంకరలు రావడం, బోన్స్ ఈజీగా ఫ్రాక్చర్ అవ్వడం,
అలాగే దానివల్ల షార్ట్గా తయారవడం, లెంత్ సరిగ్గా పెరగకపోవడం, దీనివల్ల వేరే స్పైన్లో వంకలు రావడం, ఇలాంటివన్నీ చాలా కామన్. అండ్ కొన్నిసార్లు వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వాళ్ళ ఇంటెలిజెన్స్ ఐక్యూ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా పిల్లలకి మనం కంప్యూటర్స్, ఐప్యాడ్స్ అలవాటు చేయకూడదు. రెగ్యులర్గా డైలీ 1 గంట సేపు పొద్దున కానీ సాయంత్రం కానీ వాళ్ళు లైట్ ఉన్న టైంలోనే ఆడుకోవాలి. మరీ సన్లైట్లో వెళ్ళక్కర్లేదు, బట్ లైట్ ఉన్న టైంలో రన్నింగ్ చేయడం, పిల్లలతో ఆడుకుంటాం, అవుట్డోర్ గేమ్స్ ఆడతాం అన్నీ ఎక్కువ చేయాలి. అండ్ లాంగ్ టైమ్ సెడెంటరీ లైఫ్, కంప్యూటర్ చుట్టం ఇవి కూడా బాగా తగ్గించాలి. ఎందుకంటే వైటమిన్ డి లెవెల్స్ ఎక్కువ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. ఇన్ కేసు ఉన్నా లేకపోయినా, వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉన్నా లేకపోయినా మనం రెగ్యులర్గా అవి చెక్ చేసుకోవాలి. లేదంటే ప్రొఫైలాక్టిక్ వైటమిన్ డి డోసేజ్ అయితే ఎట్లాగో మనం అందరూ ఇస్తారు, గైనకాలజీ వాళ్ళు, పీడియాట్రిషియన్స్ అందరూ న్యూ బార్న్ బేబీస్కి, చిల్డ్రన్కి ఇస్తారు. బట్ ఒకసారి చెక్ చేయించే లెవెల్స్ ఒకవేళ తక్కువ ఉంటే ఇమీడియట్గా మనం వాళ్ళకి సప్లిమెంటేషన్ చేసే అవకాశాలు ఉండాలండి. విటమిన్ డి లోపాన్ని నివారించుకోవటానికి సరైన తిండి తినటంతో పాటు చాలినంతసేపు ఎండకు నిలబడటం అవసరం. అంతేకాదు, జీవన శైలిలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పొగ, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్లు ఆహారంలోని ఖనిజ లవణాలు, విటమిన్లను మన శరీరం గ్రహించే శక్తిని తగ్గించేస్తాయి. జీర్ణమండలంలో సమస్యలతో బాధపడే వారికి, కిడ్నీ జబ్బులు, కాలేయ వ్యాధులతో బాధపడే వారికి శరీరంలో ఇంకాల్సినంత స్థాయిలో విటమిన్లు ఇంకవు. వీరు తప్పనిసరిగా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలి. అలాగే వృద్ధులు, గర్భిణీలు డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లను వాడుకోవాలి. విటమిన్ డి ఎప్పుడైనా సరే 30 నానోగ్రాముల కంటే ఎక్కువగా ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే సమస్యల తాకిడి పెరుగుతుందని మనం గుర్తుంచుకోవాలి. నీరు మనకు ప్రాణాధారం. శరీరాన్ని నడిపించే జీవజలం నీరే. మన ఆరోగ్యం బాగుండాలంటే రోజు మొత్తంలో చాలినన్ని నీళ్లను తాగుతుండాల్సిందే. అయితే మనలో చాలామంది దాహంగా అనిపించినప్పుడే నీళ్లను తాగుతూ ఉంటారు. నిజానికి ఆ ధోరణి సరికాదంటారు నిపుణులు. ఆకలి, వ్యాయామం, నిద్ర లేచినప్పుడు, బడలికగా ఉన్నప్పుడు, ఋతుక్రమంలో ఇలా చాలా సందర్భాల్లో మన శరీరానికి నీటి అవసరం ఉంటుంది. ఆ సందర్భాలను గుర్తుంచుకొని మరీ నీళ్లను తాగాల్సి ఉంటుంది. నీళ్లను ఎప్పుడెప్పుడు తాగాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని పనులు సజావుగా సాగడానికి నీరు తప్పనిసరి. ఎప్పుడు నీరు తాగాలనేది చిత్రమైన ప్రశ్నగా అనిపించవచ్చు, కానీ కొన్ని సమయాల్లో ప్రత్యేకించి తాగాల్సిన అవసరం ఉంటుంది. ఆకలిగా అనిపించినప్పుడు ఆకలేస్తే నీరు తాగటం ఏంటని అనుకుంటున్నారా? దాహం వేస్తున్నప్పుడు ఆకలిగా అనిపించవచ్చు. మరి చాలామంది దీన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఆకలి, దాహం రెండింటి ప్రేరకాలను మెదడు ఒకేలా గుర్తిస్తుంది. కాబట్టి ఆకలిగా అనిపించినప్పుడు, ముఖ్యంగా ఏదైనా తిన్నా కూడా ముందుగా కాస్త నీరు తాగి చూడండి. ఆకలి తగ్గినట్టు అనిపిస్తే దాహమే కారణమన్నమాట. ఇక నిద్ర లేవగానే నోరు పుక్కిలించాక ఓ గ్లాసు నీళ్లు తాగడం మంచిది. అందులో కాస్త నిమ్మరసం కలిపితే ఇంకా మంచిది. రాత్రంతా ఖాళీగా ఉన్న శరీరానికి ఇది మంచి ఉత్తేజం కలిగిస్తుంది. విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. బాగా చెమట పోస్తున్నప్పుడు, వ్యాయామానికి ముందు, వ్యాయామం చేస్తున్నప్పుడు, తర్వాత నీళ్లు తాగాలి. జబ్బుల నుంచి కోలుకోవటంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. విరేచనాలు, వాంతులు, జ్వరం వచ్చినప్పుడు ఒంట్లోంచి చాలా నీరు పోతుంది. వీటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నప్పుడే కొద్దిగా నీరు తాగటం మొదలుపెట్టాలి. దాహం వెయ్యకపోయినా విధిగా తాగాలి. మద్యం, కూల్ డ్రింకులు, కాఫీల వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి ఒంట్లోంచి మరింత ఎక్కువ నీరు బయటకు వెళ్లేలా చేస్తాయి. మహిళలు ఋతుక్రమం ఆరంభం కావడానికి ముందు, అవుతున్నప్పుడు తగినంత నీరు తాగితే నెలసరి నొప్పి వంటి ఇబ్బందులు తగ్గుతాయి. కడుపు నొప్పి, తలనొప్పికి దారితీసే ప్రధాన కారణాల్లో ఒంట్లో నీరు తగ్గడం ఒకటి. మధ్యాహ్న వేళ బడలికగా, నిరుత్సాహంగా అనిపిస్తే చాలామంది చేసే పని కాఫీ, టీ తాగడం. వీటికన్నా గ్లాసు నీరు తాగడం మేలు. మైగ్రేన్, తలనొప్పికి ఒంట్లో నీటి శాతం తగ్గడం కూడా ఓ కారణమే. తరచూ తలనొప్పి, పార్శ్వనొప్పితో బాధపడేవారు వెంట నీళ్ల బాటిల్ తీసుకెళ్లటం మంచిది. ఇక పనుల మధ్యలో అప్పుడప్పుడు గొంతు తడుపుకుంటుంటే నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. భోజనానికి ముందు కొద్దిగా నీళ్లు తాగడం మేలు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కడుపు నిండిన భావన కలిగించడం ద్వారా కాస్త తక్కువ తినేలా చేస్తుంది. ఏకాగ్రత కుదరనప్పుడు ఓ గ్లాసు నీరు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒంట్లో నీరు తగ్గితే మెదడులోని రక్తనాళాలు ముడుచుకుంటాయి. ఇది ఏకాగ్రత, స్వల్పకాల జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపుతుంది. గింజ మట్టిలో పడితే మొక్కవుతుంది. అదే పొట్టలో పడితే మనకు బలమవుతుంది. ప్రతిరోజు గుప్పెడు మొలకెత్తిన గింజల్ని నోట్లో వేసుకుంటే చక్కటి ఆరోగ్యం సొంతమవుతుందని చెబుతారు నిపుణులు. మనం తీసుకునే ఆహారంలో గింజ ధాన్యాలే ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మామూలు గింజల కంటే మొలకలు వచ్చిన గింజలలోనే పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి.
ముడి ధాన్యాల కంటే మామూలు గింజల కంటే మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. గింజలు మొలకెత్తే సమయంలో వాటిలో క్లోరోఫిల్ శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారికి క్లోరోఫిల్ ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. షుగర్ జబ్బుతో బాధపడే వాళ్ళు ప్రతినిత్యం ఉదయం పూట ఉపాహారంగా మొలకెత్తించిన గింజల్ని తీసుకోవటం వల్ల వారిలో షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుంది. గింజలు మొలకెత్తేటప్పుడు జరిగే రసాయనిక మార్పుల వల్ల విటమిన్లు, పీచు పదార్థాల శాతం అనూహ్యంగా పెరుగుతుంది. ఇవన్నీ మన పొట్టలో జీర్ణక్రియను సవ్యంగా ఉంచుతాయి. మొలకెత్తిన గింజలను శరీరానికి శక్తినిచ్చే ఎంజైముల ఖజానాగా చెప్పుకోవచ్చు. మొలకెత్తిన గింజలలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. మాంసకృత్తులు, విటమిన్ల శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు మొలకల్ని ప్రతినిత్యం ఆహారంగా అందించటం చాలా మంచిది. మొలకలను పచ్చిగా తినలేని వారు గింజలను తాలింపు వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, కొత్తిమీరను చల్లి ఆ మిశ్రమంలోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. కాలం మారుతున్న కొద్దీ పిల్లలను పెంచే పద్ధతులు మారిపోతున్నాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లల పెంపకం అనేది వాళ్ళ తల్లిదండ్రులకు సవాలుగా మారుతోంది. నేటి తరంలో కొంతమంది టీనేజ్ పిల్లలు చిన్న చిన్న విషయాలకు సైతం తల్లిదండ్రులతో ఘర్షణకు దిగుతున్నారు. తమకు కావలసిన వాటిని పొందటానికి అలకపూనుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి, డిప్రెషన్కు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో టీనేజ్లోని పిల్లలతో తలెత్తే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టీనేజీలో చాలా మందిలో కనిపించే ఆత్మన్యూనతను ఎలా పోగొట్టాలి? పర్టికులర్లీ టీనేజర్స్లో ఆత్మన్యూనతకి రీజన్స్ ఏంటి అని అంటే పేరెంటింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని అతిగా విమర్శించటం, పేరెంట్స్ కనుక ప్రతి చిన్నదానికి చాలా హై గోల్స్ సెట్ చేయటం, అంటే వాళ్ళ శక్తికి మించిన గోల్స్ సెట్ చేసి అవి అటైన్ అవ్వలేదని చెప్పి వాళ్ళని కాన్స్టెంట్గా క్రిటిసైజ్ చేయటం, ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్. రెండోది, వాళ్ళ గురించి వాళ్ళకి కంప్లీట్ అవగాహన లేని వయస్సు. సో వాళ్ళ ఎస్టిమేషన్ అబౌట్ దేర్ సెల్ఫ్, అంటే నేను ఇది చేయగలను, ఇది చేయలేను, లేదా ఇది ఉన్నదానికంటే ఎక్కువగా భయంతో ఊహించుకోవటం మూలన. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి టాస్క్స్ ఇచ్చి వాళ్ళంతట వాళ్ళు చెయ్యాలి అని ఇన్సిస్ట్ చేసి సెల్ఫ్ కేర్, ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ ఒక పర్టికులర్ ఒక చిన్న జాబ్ ఇచ్చి అది చేసి దాంట్లోంచి వచ్చే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయటం, ఇవన్నీ కాకుండా పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అయితే మరి దీనికి విరుగుడేంటి అని అంటే, ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదన్నా ఒక పర్టికులర్ పని చేసి ఆ పనికి అప్రిసియేషన్ దొరికినప్పుడు మన కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా బిల్డ్ అవుతుంది. సో ఇదొక్కటే దానికి సొల్యూషన్. అండ్ స్పెసిఫిక్గా కేస్ టు కేస్ మనం కనుక్కోవచ్చు, అంత లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎందుకుంది, ఏదన్నా డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇలాంటి అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ గురించి వాళ్ళకున్న అవగాహన ఏంటి, దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, అండ్ నిజమైన ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, వాటిని సొల్యూషన్స్ మనం చూపిస్తే ఈ ఆత్మన్యూనత తొందరగానే ఓవర్కమ్ అవ్వచ్చు. శరీరాకృతి బాగోలేదని బాధపడే పిల్లల్ని ఎలా సరిదిద్దాలి? కొంతమంది పిల్లల్లో స్కిన్ బాగాలేదని, హెయిర్ బాగాలేదని, కళ్ళు సరిగ్గా అంత అందంగా లేవని, ముక్కు కోటేరుగా లేదని, లేదా మనం అధికమైన బరువు ఉన్నామని, లేదా మగపిల్లల్లో సరిపడా మజిల్ లేదని, ఇంకా ప్రైవేట్ పార్ట్స్లో సైజ్ సరిగ్గా లేదని, ఇట్లా చాలా రకాలుగా చాలా విధాలుగా టీనేజ్ పిల్లలు ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటప్పుడు వాళ్ళకి ఓపెన్గా డిస్కస్ చేయటం, మీ టీనేజర్తో మీకు ఉన్న ఫ్యాక్ట్స్, ఫిగర్స్ వాళ్ళకి చెప్పటం, వీలైతే పీడియాట్రిషియన్ దగ్గర తీసుకురావటం. బరువు గురించి ఆందోళన చెందే వాళ్ళకి వాళ్ళ హైట్ ఎంత, వాళ్ళ హైట్కి ఉండాల్సిన వెయిట్ ఎంత, బాడీ కాంపోజిషన్ అంటే ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉండాలి, మజిల్ ఎంత ఉండాలి, వాటర్ ఎంత ఉండాలి, ఇలాంటివి కూడా మనకి ఇప్పుడు మెషినరీ ఉంది చెప్పేవి. ఇలాంటివి క్లియర్ కట్గా నంబర్స్ చూపించి వాళ్ళని కన్విన్స్ చేయటం ఒక దారి. లేని పక్షంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే వేరియస్ ఎక్సర్సైజెస్, అంటే మీ ఐడెంటిటీ మీ రూపం ఒక్కటే కాదు అని వాళ్ళని యాక్టివ్గా ఎంకరేజ్ చేయటం. నెంబర్ 2, యూజువల్గా బాడీ డిస్మార్ఫియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే
గంటల తరబడి ఆల్మోస్ట్ చాలా లేదా కాన్స్టెంట్గా మల్టిపుల్ టైమ్స్ మిర్రర్స్లో చూసుకుంటూ ఉంటారు. కొన్ని రకాల బట్టలు వేసుకోవటానికి అస్సలు ఇష్టపడరు, దాచుకుంటూ ఉంటారు. అండ్ క్రౌడెడ్ ప్లేసెస్కి ఏదైనా పర్టికులర్ పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు వీలైనంత అవాయిడ్ చేస్తూ ఉంటారు. స్కిన్ కాన్స్టెంట్గా పీలింగ్ చేస్తూ ఉంటారు, జుట్టు కొద్దిగా పీక్కుంటూ ఉంటారు. ఇట్లాంటివి ఏమన్నా మీ టీనేజర్లో లక్షణాలు కనిపిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ హెల్ప్ తీసుకోండి. టీనేజీ పిల్లల్లో డిప్రెషన్కి కారణాలేంటి? దీన్ని అధిగమించడం ఎలా? డిప్రెషన్ అనేది మనకి మానసికంగా వచ్చిన సమస్య. అది కంప్లీట్గా నార్మల్ లైఫ్ ఉన్న వాళ్ళకి రావచ్చు, లేదా ఏదైనా సమస్య ఉత్పన్నమయ్యి అప్పటి వరకు సరిగ్గా ఉన్న వాళ్ళకి డిప్రెషన్లోకి గురవ్వచ్చు. కొంత కెమికల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బ్రెయిన్ ఉంటుంది డిప్రెషన్కి గురైన వాళ్ళకి, డిప్రెషన్ అనే జబ్బుకి గురైన వాళ్ళకి. సో డిప్రెషన్కి మందులు ఉంటాయి, మన కెమికల్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేస్తారు. అయితే ఇది ఇంత సింపుల్గా ఒక మందు వేసుకుని జలుబులాగా తగ్గే వ్యాధి కూడా కాదు. దీనికి మన ఆలోచన సరళి అంటే ఆ థింకింగ్ లూప్స్ అన్నిటినీ మనం రీవైర్ చేసుకోవటం. ఎలా అయితే ఫిజికల్గా మనము జిమ్కి వెళ్ళి బాడీని ట్రైన్ చేసుకుంటామో, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అండ్ థెరపీస్ మూలన మన బ్రెయిన్ జిమ్స్ అవి. సో బ్రెయిన్లో ఏ మజిల్ వీక్గా ఉంది, ఏ మజిల్ ఇంకా కొంచెం పెరగాలి, ఏ మజిల్ కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడ మనకి ఇంజ్యూర్ అయింది, ఇదంతా ఇట్లా ఈ పర్టికులర్ జిమ్మింగ్ని మనము థెరపీ అంటాం. సో ఒక పక్క జిమ్కి వెళ్తూ అంటే థెరపీ తీసుకుంటూ అవసరమైన అన్నాళ్ళు థెరపీతో పాటు మెడికేషన్ కూడా తీసుకొని మళ్ళీ కూడా ఈ డిప్రెషన్కి గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. టీనేజీలోనే శృంగారం, గర్భధారణ వంటి పరిస్థితుల్ని నివారించడం ఎలా? టీనేజ్ అబార్షన్స్, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అండ్ టీనేజ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే హెచ్ఐవి కానీ లేదా ఇతరత్ర సమస్యలు కానీ, వీటి నుంచి ఎలా కాపాడుకోవటం పిల్లల్ని. టీనేజ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అవే దారులు. ఏమిటంటే ఓపెన్గా మనము వ్యాలిడ్గా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఓపెన్ మైండ్తో పిల్లలతోటి మాట్లాడటం, కమ్యూనికేట్ చేయటం. అండ్ దేనిని డెమనైజ్ చేయకూడదు, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మాత్రం యాక్సెస్ ఉండాలి. హౌ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, ఏ రకమైన బిహేవియరల్ ప్యాటర్న్స్ రైట్ కాదు, డేంజరస్, వాటిల్లో ఉన్న డేంజర్ ఏంటి, ఎలా ప్రెగ్నెన్సీస్ ఎలా రావచ్చు, సెక్షువల్ లైఫ్ స్టార్టింగ్ కానీ లేకపోతే ఈ సెక్షువల్ హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఓపెన్గా డిస్కస్ చేసి, కొన్నిసార్లు పేరెంట్స్కి ఆ రిలేషన్షిప్ ఉంటుంది టీనేజర్స్తో ఇలాంటి ఓపెన్గా మాట్లాడేది, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా టీనేజ్ సెక్షువల్ బిహేవియర్స్ కొన్ని ప్రాబ్లమ్స్కి దారి తీస్తాయి, అండ్ ఎలాంటి పరిస్థితుల్లో మనం పెట్టుకోకూడదు, ఏది సేఫ్ అట్మాస్ఫియర్, ఎలాంటి పార్టీస్కి వెళ్ళొచ్చు, ఎలాంటి పిల్లలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఇమ్మీడియట్గా ఎలా వచ్చి మీకు చెప్పాలి. ఇవన్నీ కూడా మీరు ఓపెన్గా డిస్కస్ చేస్తే డెఫినెట్గా టీనేజర్స్కి ఇలాంటి భయాలు కానీ ఆందోళనలు కానీ లేదా ప్రాబ్లమ్స్ కానీ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. టీనేజీలో ప్రవర్తనాపరమైన లోపాలని ఎలా సరిదిద్దాలి? సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ టీనేజర్ కంప్లీట్గా చిన్నపిల్లవాడు కాదు. అన్ని రకాలుగానే మన మీద డిపెండెంట్గా ఉన్న పిల్లలు ఇండిపెండెన్స్ కోసం మూవ్ అవుతున్నారు. ఈ క్రమంలో వాళ్ళకి కావాల్సింది వెరీ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఆలోచనలు వినే ఒక మనిషి నెంబర్ 1. రెండోది, వాటి గురించి వ్యాలిడ్ సైంటిఫిక్ బిలీవబుల్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకు కావాల్సినది ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మూడోది, విచ్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. ఈ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నప్పుడు హై మోరల్ గ్రౌండ్ తీసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్. అంటే నేను చాలా పర్ఫెక్ట్, నేను అసలు నా లైఫ్లో ఏ రకమైన తప్పు చేయలేదు, నేను అన్నీ పర్ఫెక్ట్గా చేశాను అనే ఇంప్రెషన్ ఇద్దామని చూస్తే మీ టీనేజర్స్కి మీరు డోర్స్ క్లోజ్ చేస్తున్నట్టు. అలా కాకుండా ట్రూత్ఫుల్గా, ఎస్ నాన్న
నేను కూడా ఈ కొన్ని తప్పులు చేస్తూ ఇవి నేర్చుకున్నాను. కానీ నా అప్రిహెన్షన్ ఏంటంటే, నువ్వు ఈ తప్పుల మూలన ఈ ఇబ్బందులు పడకుండా ఉండటానికి నాకు తెలిసిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇది, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, ఈ రెండింటిని రంగరించి నేను హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను అనే ఈ ఇన్ఫర్మేషన్ లాస్ట్లో ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళకి వస్తున్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి మోస్ట్ లైక్లీ సొల్యూషన్ ఏంటి, అండ్ ఇవన్నీ చేసాం మేము, అయినా కూడా మా మాట వినట్లేదు అని అంటే, కొన్నిసార్లు కాన్సిక్వెన్స్ వాళ్ళు ఫేస్ చేస్తేనే నేర్చుకునే వయస్సు అది. కొంతవరకు లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ రానంత వరకు మీ పిల్లల్ని కాస్త కింద పడనిచ్చి వాళ్ళు హెల్ప్ అడిగినప్పుడు చెయ్యి అందించటం, దట్ ఈస్ వన్ వే ఆఫ్ లెట్టింగ్ దెమ్ లెర్న్. ఇట్లాంటి చిన్న చిన్న కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయనిస్తే వాళ్ళలో చాలామందిలో పరివర్తన వస్తుంది. బట్ ఇంతకు మించి తీవ్రంగా వాళ్ళకి లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే డెఫినెట్గా మీ డాక్టర్ సలహా తీసుకోవచ్చు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. టీనేజీ పిల్లలతో సమస్యలు ఎదురవుతున్నప్పుడు తల్లిదండ్రులు ఆ సమస్యల మూలాల్ని తెలుసుకోవాలి. అతిగా స్పందించకుండా సాధ్యమైనంత వరకు వివరంగా చెప్పడానికి ప్రయత్నించాలి. కష్ట నష్టాలను ఓపికగా చెబుతూ ఉండాలి. వారికి కొంత సమయం ఇవ్వాలి. అప్పటికీ ఫలితం రాకపోతే నిపుణుల్ని సంప్రదించడం మేలు. చిన్న చిట్కా మీకోసం. కడుపులో నొప్పితో బాధపడుతున్నప్పుడు కొద్దిగా వామును తీసుకుని దానికి చిటికెడు ఉప్పును కలిపి తీసుకోండి. పొట్టలో నొప్పి ఇట్టే తగ్గిపోతుంది.